శ్రీనివాస్ గారి గురించి ఏం చెప్తారు? మీకు ఆయనతో ఉన్న అనుభవం ఏమిటి? శ్రీనివాస్ గారు ఒక డిసిప్లిన్, ఒక నియమ నిబద్ధత గల నాయకుడు. ప్రజల గురించి పరితపించే ఒక మహానాయకుడు. అలాంటి నాయకుడు ఇవాళ లేడనుకోవడం జీర్ణం అవుతలేదు. 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఒక తీరని లోటుగా భావిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఒక కీలకంగా ఉన్నాయి. ఇవాళ కూడా అభివృద్ధి పనులు కనబడుతున్నాయి. ఒక మంచి నాయకుడిని 2 రాష్ట్రాల ప్రజలు కూడా కోల్పోవడం చాలా బాధాకర విషయం. ఎల్లప్పుడు కూడా నేను కలిసినప్పుడు కూడా నేను 3-4 మంత్స్ బ్యాక్ కూడా కలిసిన. కాకపోతే ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కొంచెం తడబడుతుండే మాట. జస్ట్ పలకరించడం జరిగింది. ఎప్పుడు కలిసినా కూడా ఒకటే చెప్తుండే, ప్రవీణ్ ఒక యువ నాయకుడు అనేటోడు మాస్గా ఉండాలి, మాస్ లీడర్గా ఉండాలి, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, డౌన్ టు అర్త్ ఉండాలి, ప్రజల సమస్యని తన సమస్యగా భావించి పోరాటం చేస్తే ఎవరైనా రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఒక యువ నాయకులందరికీ కూడా ఆయన ఒక సందేశం ఇస్తూ ఉంటుండేవారు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎంగా కావాలనే తన చిరకాల కోరికని చాలాసార్లు సందర్భాలు చెప్పారు. సీఎం కాకుండానే రాజకీయాలు కానీ ఆయనదైనా సీఎం అయినా కాకుండా ఆయనదైనా ఒక ముద్ర వేసుకున్నారు ప్రజలల్లో. అలాంటి గొప్ప నాయకుడు, అలాంటి నాయకుడు లేకపోవడం బాధాకరం.